భాగ్యనగరంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధికారులు సమస్యను పరిష్కరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి కమిషనర్ ఎప్పటికప్పుడు ఎన్నికల సర్వే మానిటరింగ్ చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పోలింగ్ సరళ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. గ్రేటర్ పరిధిలో ఉదయం నుంచి కూడా పోలింగ్ సజావుగా సాగుతోంది. చిన్న చిన్న ఘటనల తరహా మిగతా అన్ని చోట్ల కూడా సజావుగానే సాగుతోంది. సో ఉదయం నుంచి కూడా జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారు అన్ని కేంద్రాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను పూర్తి స్థాయిలో తెలుసుకుంటున్నారు. సో ఒకసారి ప్రస్తుతం మనం కూడా ఆయనతో మాట్లాడదాం, ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఒకసారి మనం చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడి నుంచి ఆయన మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఓవరాల్ గా ఉదయం నుంచి మీరు అన్ని కేంద్రాలకు వెళ్తున్నారు, అక్కడ సమస్యలు ఏమైనా గుర్తించడం జరిగిందా? అంటే పొద్దున్న నుంచి మనకు 5:30కి మాక్ పోల్ కానీ 7 గంటలకు మనకు రెగ్యులర్ గా పోల్ కానీ బాగానే వితౌట్ ఎనీ ఇన్సిడెంట్స్ బాగానే జరిగినాయి. కొన్ని చోట్ల మనకు ఈవీఎం రీప్లేస్మెంట్స్ అంటే సియూ కానీ వీవీప్యాట్ కానీ ఎక్కడ మొరాయించిందో అవన్నీ కూడా ఇమీడియట్ గా రీప్లేస్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కడ దానివల్ల పోల్ ఆగింది అన్న సమస్య అనేది రాలేదు. అది కాకుండా మనం ప్రతి చోట్ల కూడా క్యూ మేనేజ్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి, పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చారన్నది కూడా వీఆర్ చెకింగ్. ప్లస్ ఇక్కడ మన కంట్రోల్ రూమ్ లో పెట్టుకుని ప్రతి పోలింగ్ బూత్ కూడా ఈసారి మనం 100% వెబ్ కాస్టింగ్ చేద్దామని అనుకున్నాము. సో దాని ప్రకారం మనం ఈ వెబ్ కాస్టింగ్ అనేది మనం చూసుకుని పెట్టుకుంటున్నాము. సో ఎవ్రీ పోలింగ్ బూత్ ని మానిటరింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ రెండు కూడా మనం చేయడం జరుగుతున్నాయి. ఇది లోపల ఉన్న దృశ్యం మీరు చూస్తున్నారు. మనకు పోలింగ్ బూత్ లో వేర్ అండ్ ఆల్ దేర్ ఎంతమంది ఉన్నారు, ప్రతి పోలింగ్ బూత్ ఆల్ 3986 పోలింగ్ బూత్స్ కూడా మేము రికార్డ్ చేసి పెట్టుకుంటాం. అలాగే బయట కూడా ఎట్లా జరుగుతుందన్నది కూడా వీ కెన్ సీ. దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు బయట క్యూ ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఏంటి చివరి వరకు అంటే 6 గంటల వరకు ఉండే వాళ్ళకి పోలింగ్ కి అయితే అలౌ చేస్తారు. సో మీరు చివరిగా ఏం పిలిపిస్తారు? ఇప్పటి వరకు కూడా ఎంత పోలింగ్ నమోదైంది, ఎంతవరకు పోల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు? అంటే మనం 9 o'clock ఓటర్ టర్న్అవుట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అరౌండ్ 6% మాత్రమే పోల్ అయినాయి. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్రిస్క్ గా అన్ని చోట్ల జరుగుతున్నాయి. సో డెఫినెట్ గా పోయినసారికైనా ఒక 10% ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. ఫైనల్ గా ఓటర్లకు ఏం పిలిపిస్తారు? ఎందుకంటే ఆల్రెడీ 3-4 గంటలు గడిచింది, ఇంకా స్లోగానే మూవ్ అవుతుంది. సో ఇంకా 4-5 గంటలు ఉంది, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అంటే నిజంగా హైదరాబాద్ వాళ్ళకు ఒక మంచి ఇదేంటంటే వాతావరణం మేము ఎక్కువ ఎండ ఉంటుందని అనుకున్నాము, అట్లా లేకుండా చాలా ప్లెసెంట్ గా ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద హైదరాబాదీస్ దయచేసి వచ్చి ఓటేయండి, మీ హక్కుని వినియోగించుకోండి. సార్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు సమస్యని ఒకవేళ గుర్తిస్తే, ఈ ప్లేసెస్ లో ఎక్కడైనా గుర్తిస్తే ఇక్కడ ఎవరిని అంటే మీరు డైరెక్ట్ గా ఎలా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది? మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఇది ఒక పోలింగ్ బూత్ ఉన్నాయి. ఈ పర్టికులర్ పోలింగ్ బూత్ ఉందనుకుందాము. ఇప్పుడు నేను ఇది ఫుల్ స్క్రీన్ తీసుకొస్తే నాకు ఇక్కడ కింద నంబర్ ఒకటి ఉంటుంది. ఇది మా సెక్టర్ ఆఫీసర్ నంబర్. సో డైరెక్ట్ గా నేను ఈ సెక్టర్ ఆఫీసర్ కు ఫోన్ చేసి ఈ పిఎస్ నంబర్ కూడా దీంట్లో ఉంటుంది. పిఎస్ నంబర్ 68, ఏసీ నంబర్ 70, సికింద్రాబాద్ నియోజకవర్గంలో 68 పిఎస్, గవర్నమెంట్ హై స్కూల్, పార్సిగుట్ట అన్ని దీంట్లో వచ్చేస్తుంది కింద. ఇది రాగానే మేము ఏం చేస్తామని ఈ నంబర్ కు ఫోన్ చేసి సెక్టర్ ఆఫీసర్ కు చెప్తాం, ఈ పలానా పిఎస్ నంబర్ 68 లో కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నట్టున్నాయి, లేదంటే మనకు ఓటింగ్ కంపార్ట్మెంట్ కరెక్ట్ గా లేదు, క్రౌడ్ ఎక్కువ లోపల ఉన్నారు, కొంచెం చూసుకోండి. ఇవన్నీ కూడా మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. మొత్తానికైతే వీటి మొత్తాన్ని కూడా ఆపరేట్ అనేది మొత్తం కూడా ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో ఇక్కడి నుంచి తెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే అక్కడ ఆపరేటర్ ఉన్నారో ఆయన కూడా నేరుగా ఫోన్ చేసి అక్కడ ఉన్న సమస్య ఏంటి అనేది ఇక్కడి నుంచి వివరించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి ప్రశాంతంగా సాగుతుంది. కానీ ఖచ్చితంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటుని తమ ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటేనే అధికారులు ఇంత శ్రమానికి పూర్తి స్థాయి విలువనిచ్చినట్టయితే అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ తో ఆర్కే, హెచ్ఎం టీవీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం.